హాయ్ నమస్తే. తెలంగాణలో 2025లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఒక మ్యాథ్స్ బిట్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. అది 10th క్లాస్ నుంచి ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు రేషనల్ నెంబర్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. క్రింది వానిలో నుండి అకరణీయ సంబంధించిన సరైన వ్యాఖ్యలని గుర్తించండి. రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో ఏది రాంగో, రెండు కరెక్టా రెండు తప్ప అవేంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, √32 మైనస్ √8 హోల్ స్క్వేర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఈ నెంబర్ అనేది కరణీయ సంఖ్య అవుతుంది. 5 మైనస్ √27 ఇంటూ 5 ప్లస్ √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఈ నెంబర్ అనేది అకరణీయ సంఖ్య అవుతుంది. ఏ స్టేట్మెంట్ ఏమో కరణీయ సంఖ్య అవుతుందని, బి స్టేట్మెంట్ ఏమో అకరణీయ సంఖ్య అవుతుందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఏ కరెక్ట్, ఏ సరి అనేది, బి నాట్ కరెక్ట్, బి సరి అనేది కాదు. రెండో ఆప్షన్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, రెండు సరైనవే. మూడోది ఏ అండ్ బి ఆర్ నాట్ కరెక్ట్, ఏ మరియు బి రెండు సరైనవి కావు. అండ్ ఫోర్త్ ఏ ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ బి ఈజ్ కరెక్ట్. అంటే ఏ సరి అయినది కాదు, బి అనేది సరి అయినదే. సో ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఈ ప్రాబ్లంలో మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే రేషనల్ నెంబర్ అంటే ఏమిటి. సో దాన్ని మనం తెలుగులో ఏమంటాం, అకరణీయ అంటాం. క్లియర్. ఏదైనా ఒక నెంబర్ని మనం p/q రూపంలో రాయగలిగితే దాన్ని రేషనల్ నెంబర్ అంటాం. ఒకవేళ p/q రూపంలో రాయలేకపోతే దాన్ని ఇర్రేషనల్ అంటాం. ఇర్రేషనల్ అంటాము. దాన్ని మనం తెలుగులో కరణీయ అంటాం. ఈ రెండు స్టేట్మెంట్స్ మనకు డెఫినేషన్స్ క్లారిటీ ఉంటే దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకటేంటి, ఏదైనా మనకి ఇచ్చినటువంటి నెంబర్ అనేది p/q రూపంలో రాయగలిగితే దాన్ని రేషనల్ నెంబర్ అంటాము. తెలుగులో అయితే అకరణీయ సంఖ్య అంటాము. ఆ విధంగా కాకుండా p/q రూపంలో రాయలేకపోతే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటాము. మనం తెలుగులో దాన్ని కరణీయ సంఖ్య అంటాము. సో ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంలో వెళదాం. √32 మైనస్ √8 హోల్ స్క్వేర్ ఇది మనకి ఇచ్చిన నెంబర్. సో ఈ నెంబర్ని మనము ఇది ఏ మోడల్లో ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ మోడల్లో ఉంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab మోడల్లో ఉంది. కాబట్టి అదేవిధంగా రాద్దాం. √32 హోల్ స్క్వేర్ ప్లస్ √8 స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ √32 ఇంటూ √8. సో ఈ విధంగా రాసాము. ఇక్కడ √32 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, 32 ప్లస్ 8 మైనస్ 2 ఆఫ్ √32 నేను రాస్తున్నానంటే √4 ఇంటూ 8 రాస్తున్నాను. ఓకే, లేదా సింపుల్గా మీకు కావాలంటే 16 ఇంటూ 2 రాద్దాం. 16 ఇంటూ 2 అండ్ దీన్నేమో 4 ఇంటూ 2 రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, దట్ ఎంప్లాయిస్ 32 ప్లస్ 8 40 మైనస్ 2 ఆఫ్ √16 అంటే అదేమైంది 4. కాబట్టి దీన్ని 4√2 రాస్తున్నా. 4√2 ఇంటూ అండ్ √4 అంటే వాల్యూ ఎంత 2. కాబట్టి ఏమవుతుంది 2√2 అవుతుంది. సో కాబట్టి 40 మైనస్ 2 ఆఫ్ 4 ఇంటూ 2 8 అగైన్ √2 ఇంటూ √2 రాస్తున్నాను. సో దట్ ఈస్ వాట్ 2. కాబట్టి 40 ఇంటూ 2 ఇంటూ 8 16 ఇంటూ 2 దట్ ఎంప్లాయిస్ 40 మైనస్ 32 దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్ 8. సో ఇక్కడ 8 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే చూడండి 16/2 రాష్ట్రం దట్ ఈస్ వాట్ 8 కదా. సో కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. కానీ వాడేమి ఇచ్చాడు, ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. సో కాబట్టి ఏ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఏ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. అది రేషనల్ నెంబర్ కానీ వాడు ఏమి ఇచ్చాడు, ఇర్రేషనల్ కరణీయ సంఖ్యని ఇచ్చాడు. కాబట్టి అది రాంగ్. ఇప్పుడు స్టేట్మెంట్ బి చూద్దాం. ఏంటి ఆ బి అనే స్టేట్మెంట్, 5 మైనస్ √27 ప్లస్ 5 ప్లస్ √3. సో this is into, okay.
సో మల్టిప్లికేషన్ 5 into 5 plus 5 into root 3. Again minus 20 root 27 into 5 minus root 27 into root 3. Clear? సో అయిన తర్వాత దీని ఏం రాసి చూడండి 25 plus 5 root 3 minus సో ఇక్కడ మనకి root 25 root 27 కదా root 27 into 5 సో ఈ root 27 రాస్తున్నానంటే 9 into 3 అని రాస్తున్నాను 9 into 3 into 5 again root 9 into 3 into root 3 అని రాస్తున్నాను రాసిన తర్వాత ఇక్కడ 25 plus 5 root 3 root 9 వాల్యూ ఎంత 3 సో కాబట్టి 3 root 3 into 5 మైనస్ అగైన్ రూట్ అంటే 3 కదా సో కాబట్టి root 3 into root 3 into 3 క్లియర్ సో 25 plus 5 root 3 plus 3 into 5 15 root 3 minus 3 into 3 root 3 into 3 means 3 into 3 9 సో కాబట్టి ఇక్కడ 25 minus 9 15 root 3 plus minus 15 root 3 ఉంది 5 root 3 కాబట్టి ఏమైనా రాయొచ్చు minus 10 root 3 రాయొచ్చు సో కాబట్టి it is 25 minus 9 16 minus 10 root 3 సో కాబట్టి ఇది మనకి వాడు ఏమి ఇచ్చాడు ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని ఇచ్చాడు రేషనల్ నెంబర్ ఇచ్చాడు సో కానీ ఇది రేషనల్ నెంబర్ p/q రాయగలుగుతామా రాయలేము కాబట్టి ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏమవుతుంది కరణీయ సంఖ్య అవుతుంది కానీ వాడిచ్చిందండి ఇది అకరణీయ సంఖ్య అవుతుంది అన్నాడు ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అన్నాడు కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి సో బి ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్ ఇది సరి అయినది కాదు సో కాబట్టి వాడిచ్చిన ఆప్షన్స్లో ఏ అండ్ బి ఆర్ ఇన్కరెక్ట్ ఇది A and B are not correct. Third option is the correct one.